హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్యాల్గరీలో ట్రైన్స్ ఎలా వర్క్ అవుతాయో చూపించబోతున్నాను. సో ఇది చూసారు కదా, ఇదే ట్రైన్ స్టేషన్, దీని పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంది. సో ఇవి టికెట్స్ కొనే మిషన్స్ అనమాట. నార్మల్ జనరల్గా మన ఇండియాలో అయితే మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళి టికెట్స్ కొంటాము, ఆర్ఎల్స్ ఆన్లైన్లో టికెట్స్ కొంటాము. ఇక్కడ ఇలా మిషన్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇది మ్యాప్ అనమాట. రెడ్ లైన్, బ్లూ లైన్ అని 2 డిఫరెంట్ లైన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ట్రైన్కి. రెడ్ లైన్ నార్త్ వెస్ట్ నుంచి సౌత్కి ట్రావెల్ చేస్తుంది, ఇంకా బ్లూ లైన్ నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కవర్ చేస్తుంది అనమాట. ఇది మ్యాప్ అని కొడితే అక్కడ పక్కన ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకు టోటల్ మ్యాప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మామూలుగా బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు నేనున్న దగ్గర ఒకే చోట ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మామూలు మెయిన్ స్ట్రీట్స్కి వెళ్ళడానికి ట్రైన్ యూస్ చేస్తారు. అదే చిన్న చిన్న లైక్ సందులు బొందులు అట్లా ఉంటాయి కదా, స్ట్రీట్స్ లోపలికి వెళ్ళడానికి ఎక్కువ బస్ యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరో ఇక్కడ టికెట్ పెట్టేసి వెళ్ళారు. సో ఇలా ఉంటుంది అనమాట టికెట్. అది మనం ఏం చేయాలంటే, అక్కడ మీకు కార్డ్స్, డిఫరెంట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఏదో ఒకటి టైప్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి టికెట్ ఛార్జెస్ అక్కడ పక్కన కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 90 minutes వరకే మీ టికెట్ వ్యాలిడిటీ ఉండాలంటే జస్ట్ $3.70 కట్టాలన్నమాట. అదే ఒక రోజంతా ఉండాలనుకో $11 వరకు కట్టాల్సి వస్తుంది. అదే చిన్నపిల్లలు లైక్ 13 to 17 టీనేజ్ లా ఉన్నారనుకో వాళ్ళకు $2. అదే మామూలు నార్మల్ వ్యక్తులు అయితే చిన్నపిల్లల్లాగా $8 వాళ్ళకు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మనం కార్డ్, వీసా ట్యాబ్ లేదా అక్కడ పైన కనిపిస్తున్న కార్డులో మనం కార్డ్ పెట్టి అక్కడ పిన్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట టికెట్. ఇక్కడ తీసుకొని మనం ట్రైన్ ఎక్కచ్చు. టికెట్ చూడడానికి ఒక అడల్ట్ టికెట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇదెవరో కొనేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, మనకు బాగా పనికి వచ్చింది ఈరోజు. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట మిషన్స్. ఇక్కడ స్టేషన్ అక్కడ ఉంటే మిషన్స్ ఇక్కడ పెడతారు బయట, మనం వెళ్ళి టికెట్ తెచ్చుకొని ట్రైన్ ఎక్కాలి. సో ట్రైన్ స్టేషన్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం కదండి. మనకు జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ మెట్రోలో ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట ఎలక్ట్రికల్ ట్రైన్స్. మనకు చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్ పాత్వేస్, అంటే ఒకటి బ్లూ లైన్, ఒకటి రెడ్ లైన్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు మ్యాప్ పోస్ట్ చేసి అక్కడ పెట్టారు చూసుకోవడానికి ఇన్ఫర్మేషన్. అండ్ అక్కడ అది బస్ స్టేషన్ అనమాట, అక్కడ బస్సెస్ దొరుకుతాయి. ఎవరైనా ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు ట్రైన్ మారిన వెంటనే ఇంకొక బస్ క్యాచ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బస్ స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి. అండ్ చూస్తున్నారు కదా, అవన్నీ సిటీ లోపలికి వెళ్తాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు అక్కడ పైన బోర్డింగ్స్ కూడా కనపడుతున్నాయి, అక్కడ ట్రైన్ వచ్చే టైమింగ్స్ అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో మెట్రో ట్రైన్ లాగానే ఉంటుంది సేమ్. యాక్చువల్లీ లోపల సీట్స్ ఇలా ఉంటాయి, ఇలా అని కాదు, కొన్ని ట్రైన్స్లో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, వాళ్ళు ప్రతి ఒక్క నిమిషానికి మనకు అనౌన్స్ చేస్తూనే ఉంటారనమాట. కింద ఎల్లో లైన్ అని ఒకటి ఉంటుంది, అది క్రాస్ చేసి మనం వెళ్ళకూడదు అనమాట. అలా చేస్తే మనకే డేంజర్. చూస్తున్నారు కదా, పక్కన అక్కడ ఎల్లో లైన్, బ్రాడ్గా ఎల్లో లైన్ వేసి పెట్టారు. సో మనకి ఇప్పుడు ట్రైన్ లేట్ అవుతుంది, లేకపోతే మనకి ట్రైన్కి ఇంకా టైం ఉందనుకోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్, ఇక్కడ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ వింటర్లో కానీ సన్ ఎక్కువ పెట్టేటప్పుడు కానీ సిట్టింగ్ ఏరియా లాగా ఉంటుంది. చూస్తుంది, మనకు బస్ స్టాండ్లో సిట్టింగ్ ఏరియా అంటే మొత్తం ఎక్కడో బస్ స్టాండ్ లోపల లేకపోతే ట్రైన్ స్టేషన్ లోపల ఉంటుంది, కానీ ఇక్కడ అద్దాలతో చేశారు, ఎందుకంటే మనకు కనిపించాలి కదా మన ట్రైన్ వస్తుందో లేదో అలా, అందుకని మొత్తం గ్లాస్తో ఉంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న స్టేషన్ అయితే శాడిల్ టౌన్ స్టేషన్ అనమాట, నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. సో సిటీ సెంటర్కి వెళ్ళాలంటే ఫెయిర్ ఎంట్రీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం బస్లో ట్రావెల్ పాస్ లైక్ మన యొక్క ఎర్నింగ్ పవర్ని బట్టి కూడా ఇస్తారనమాట. అంటే మనము సిటీ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క
ఇయర్లో ఒకవేళ ఇన్కమ్ లెస్ దాన్ 10,000 అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా ఓన్లీ తక్కువ జాబ్ చేస్తుంటారు, లేదంటే వాళ్ళకి $10 per hour ఉన్నప్పుడు సో వాళ్ళది లో ఇన్కమ్ కిందకి వస్తుంది. లో ఇన్కమ్ వాళ్ళు ఏంటంటే మనము సిటీ సర్వీసెస్కి వెళ్తే వాళ్ళు మనకి ఫెయిర్ ఎంట్రీలో $5కి ఒకటి, $15కి ఒకటి, $50కి అని పాస్ ఇస్తారనమాట. సో ఆ పాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు రేవతికి అయితే ఏంటంటే యూనివర్సిటీ ఫీజులోనే డబ్బులు తీసేసుకొని వాళ్ళకు ఒక యాప్ ఇచ్చేసి యాక్సెస్ ఇచ్చేస్తారనమాట. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఏ ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. అదొక ప్రివిలేజ్ వీళ్ళకు ఉంది. ఇంకా మిగతాది రేవతి కంటిన్యూ చేస్తుంది. నా బస్ పాస్ నా కాలేజ్ వాళ్ళ ఫీజులోనే కట్ చేస్తున్నారు కాబట్టి నాకు యాప్లో బస్ పాస్ వస్తుంది. దాన్ని బస్ ఎక్కేటప్పుడు దాన్ని స్కాన్ చేయించుకుంటారు అనమాట. సో మనం డైరెక్ట్ టికెట్ కట్టాల్సిన అవసరం లేదు, స్కాన్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, సన్నీగా. అండ్ సన్ అయితే నడుస్తుంది. అలాగే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ బస్సెస్ అండ్ మనకు కొత్త కాబట్టి ఇక్కడ మనకు నార్మల్గా ఇండియాలో అయితే స్టేషన్ పేరుతో అట్లా మెన్షన్ చేస్తారు, కానీ ఇక్కడ ఎక్కువ డైరెక్షన్స్ బట్టి మెన్షన్ చేస్తారు అనమాట. లైక్ నార్త్ ఈస్ట్ వెళ్తుంది ట్రైన్, ఇది సౌత్కి వెళ్తుంది ట్రైన్, ఇది వెస్ట్ సైడ్ మొత్తం కవర్ చేస్తుంది ఈ ట్రైన్. సో మనం డైరెక్షన్స్ బట్టి ట్రైన్ కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట. చూస్తున్నాను కదా, ఇలా ఉంటుంది అది సిట్టింగ్ ఏరియా. ఇది నేను ఇప్పుడు బ్లూ లైన్లో ఉన్నాను, అటు పక్క ఉండేది అది రెడ్ లైన్. ట్రైన్ వస్తుంది. ఇవన్నీ ఎక్కువ ఎలక్ట్రికల్ ట్రైన్స్, అంటే మొత్తం ఎలక్ట్రిసిటీతోనే బేస్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడంతా కొంచెం ట్రైన్స్ అన్నీ రెడ్ కలర్లోనే ఎక్కువగా అనిపిస్తాయి ఇక్కడ. అలాగే సింబల్స్, కెనడియన్ సింబల్స్ అవన్నీ వేసి ఉంటారు ట్రైన్ మీద. ట్రైన్ స్టేషన్లో కూడా అంటే ఒక్కొక్క పిల్లర్ దగ్గర డస్ట్బిన్స్ ఉంటాయి. సో ట్రైన్ స్టేషన్ని నీట్గా పెట్టాలన్నమాట. అందుకే నేను ఆ టికెట్ కింద పడేయలేదు, డస్ట్బిన్లో దగ్గరికి వెళ్ళి మరీ వేసేసాను. సో ఇది నేను ఇప్పుడు ఉన్నది అది బ్లూ లైన్. అక్కడ హెల్ప్ అని ఒక బోర్డు కనిపిస్తుంది కదా, దాని కింద అటాచ్డ్గా ఒక మైక్రోఫోన్ లాంటిది కూడా అంటించి పెట్టాలన్నమాట. మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా మెడికల్ సిచ్యువేషన్ కానీ అట్లా ప్యాసింజర్ ఎవరైనా హెరాస్మెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంటే అక్కడ హెల్ప్ అనే బటన్ ప్రెస్ చేసి మనం హెల్ప్ అడగచ్చు అనమాట. సో ఇక్కడ బోర్డింగ్ వెనకాల అవన్నీ ట్రైన్ నెంబర్స్, ఇక్కడ అన్ని ట్రైన్ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేసి పెట్టారు, సేమ్ అలాంటివి. అండ్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఇది ఎగ్జిట్, అది పార్కింగ్ లాట్ అనమాట ట్రైన్ స్టేషన్కి. అక్కడ వెహికల్స్ అని అక్కడే పార్క్ చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ బస్సెస్ కూడా ఎక్కొచ్చు. కొన్ని అంటే స్పెసిఫిక్ బస్సెస్ అటు నుంచి వచ్చే డైరెక్షన్లో వచ్చేవి కూడా అక్కడికి వస్తుంటాయి. ఇలా ఉంటుంది. సో మొత్తానికి అయితే ట్రైన్ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈరోజు సన్ కూడా చాలా బ్రైట్గా ఉన్నది ఈరోజు. ఇక్కడ ఏంటంటే డిసేబుల్ పర్సన్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్ డోర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ఉన్న ట్రైన్స్ అన్నీ ఆటోమేటిక్ డోర్సే ఉంటాయి. సేమ్ మెట్రోలో మనకు అక్కడ హైదరాబాద్లో లేకపోతే పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో ఉన్నట్టుగానే అవన్నీ సిగ్నల్ లైట్స్ ట్రైన్. మనకి ఇక్కడ ఎలా అంటే పట్టాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడ డోర్స్ ఉంటాయి, వాళ్ళు రెడ్ లైట్ వేసినప్పుడు మనం వెళ్ళకూడదు, బట్ ట్రైన్స్ ఏవి రానప్పుడు మనం అక్కడ బస్ డోర్ కూడా ఆటోమేటిక్గానే ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఈ డైరెక్షన్ వచ్చే బస్సెస్ ఇక్కడ కూడా ఒకసారి ఆగుతున్నాయి. అదో అక్కడ మనం
ఇవాళకి ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.